మే 11 నుంచి నిజ కర్తరి శుభకార్యాలకు ఇక బ్రేక్. ఈ తప్పులు అస్సలు చేయకండి. హిందూ సాంప్రదాయంలో శుభకార్యాలకు ముహూర్తం చూసే ఆచారం ఎంతో పురాతనమైనది. శాస్త్రం ప్రకారం కొన్ని కాలాలను శుభకార్యాలకు అనుకూలంగా భావించరు. అలాంటి ప్రత్యేక కాలాల్లో కర్తరి ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు కొన్ని నక్షత్రాల పాదాల్లో సంచరించే సమయంలో ఏర్పడే ఈ కాలాన్ని కత్తిరి కాలమని అంటారు. ఈ సమయంలో సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుందని నమ్మకం. కర్తరిలో ప్రధానంగా 2 రకాలున్నాయి. చిన్న కర్తరి, దీన్ని డొల్లు కర్తరి అంటారు. సూర్యుడు భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇది ప్రారంభమవుతుంది. దీన్ని డొల్లు కర్తరి అంటారు. ఇక రెండవది పెద్ద కర్తరి. దీన్ని నిజ కర్తరి లేక వాస్తు కర్తరి అని, అగ్ని కర్తరి అని అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించగానే నిజకర్తరి ప్రారంభమవుతుంది. ఇది అత్యంత ప్రభావవంతమైన కాలంగా భావిస్తారు. సూర్యుడి వేడి, తేజస్సు ఈ సమయంలో మరింత పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించడంతో ఈ కర్తరి ముగుస్తుంది. ఈ కర్తరిలో చేయకూడని పనులు ఏమిటంటే చెట్లు నరకడం, గృహప్రవేశం, గృహ నిర్మాణం, గృహప్రవేశాలు చేయరాదు, కొత్త ఇల్లు నిర్మాణాలు ప్రారంభించరాదు, ఇంటి పెద్ద మరమ్మతులు, కలప పనులు, రంగులు వేయించడం వంటివి కూడా మంచివి కావని భావిస్తారు. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించడం మంచిది కాదు. అత్యవసరం కాకపోతే ఆపరేషన్లు ఈ సమయంలో వాయిదా వేయాలని కూడా సూచిస్తున్నారు. కొత్త వాహనాల వినియోగం కూడా పనికిరాదు. భూమి పనులు కూడా నివారించడం మంచిదని చెబుతున్నారు. కొత్తగా తీర్థయాత్రలు ప్రారంభించకుండా ముందుగానే బయలుదేరడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. అయితే ఈ కర్తరిలో ఏమి చేయవచ్చు అంటే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టకం చదవడం, ఉదయకాలంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఇవి ఆధ్యాత్మిక శాంతి, సానుకూల శక్తి, ఆరోగ్యానికి మేలు చేస్తాయని విశ్వసిస్తారు.